టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. వేములవాడ ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు బస్టాండులో చలివేంద్రం ఏర్పాటు. 3 ఏళ్లుగా సేవలందిస్తున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ను ప్రశంసించిన డిపో మేనేజర్. దేశంలో రాష్ట్రంలో మోడీదే హవా నడుస్తోందంటున్న ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. 3వసారి పీఎంగా మోడీ ప్రమాణ స్వీకారం డేట్ చెప్తున్న కేంద్ర మంత్రి. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో గన్ మిస్ ఫైర్ విధులు నిర్వహిస్తున్న ఏఆర్ఎస్ఏ దుర్మరణం. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ లో ఆఫ్ నేతల నిరాహార దీక్ష. నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ పల్మూరి వెంకట్. వేములవాడ భక్తులు ప్రయాణికుల దాహార్తి తీర్చడానికి ప్రధాన బస్టాండులో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శ్రీరామ వాటర్ ప్లాంట్ నిర్వాహకులు కత్రోచ్ అశోక్ సహకారంతో సోమవారం ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. మండుతున్న ఎండల కారణంగా దాహార్తిని తీర్చుకోవడానికి భక్తుల సౌకర్యార్థం చలివేంద్రాన్ని డిపో మేనేజర్ చేరాల మురళీకృష్ణ చేతుల మీదుగా ఏర్పాటు చేశారు ట్రస్ట్ సభ్యులు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మురళీకృష్ణ మాట్లాడుతూ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని, అంగవైకల్యం గలవారికి బాస్ పాసులు ఇప్పించడము, బస్ స్టేషన్ నందు బేబీ ఫీడింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు గత 3 సంవత్సరాల నుండి చలివేంద్రం ఏర్పాటు చేసి ఎంతో మంది దాహార్తి తీరుస్తున్న ట్రస్ట్ సేవలను మెచ్చుకున్నారు. ట్రస్ట్ సభ్యులు గొంగొల్ల రవికుమార్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి ప్రతి ఎండాకాలం చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని, స్థలం కేటాయించిన డిపో మేనేజర్ మురళీకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, గొంగల్ల రవికుమార్, పాత సంతోష్, ప్రతాప నటరాజు, అసిస్టెంట్ మేనేజర్ బి వర్జిలాల్, పిఆర్ఓ శ్రీనివాస్ యాదవ్, అంచి శ్రీనివాస్, సూపరింటెండెంట్ సత్యనారాయణ, అకౌంటెంట్ శిరీష, ఆర్ఎల్ రాజం తదితరులు పాల్గొన్నారు. సూర్యుని తాపాన్ని భరించడం కష్టంగా ఉన్న ఈ సందర్భంలో ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలతోటి రాజరాజేశ్వర స్వామి దర్శనానికి ఇచ్చేస్తున్న భక్తులకు గత 3 సంవత్సరాల నుంచి మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చలివేంద్రం ఏర్పాటు చేసి మంచినీళ్ళను అందించడం జరుగుతుంది. ఇదే సందర్భంగా ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధికి వచ్చేస్తున్న భక్తులకు బస్టాండ్లో మై వేములవాడ ట్రస్ట్ ద్వారా చలివేంద్రాలను ఏర్పాటు చేసి మంచి చల్లటి మినరల్ వాటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఆర్టీసీ డిపో ద్వారా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు డిపో మేనేజర్ గారికి మరియు సిబ్బందికి మై వేములవాడ ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఇది 3వ సంవత్సరము వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారికి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్నందున వారికి వేములవాడ రాజరాజేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఎల్లవెల్లలా ఉండాలని వారందరూ కూడా సంతోషంగా ఉన్నారని కోరుతున్నాను. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ జేపీ కన్వెన్షన్ లో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి, జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మోడీ వేవ్ దేశంతో పాటు తెలంగాణ చేవెళ్లలో స్పష్టంగా కనిపిస్తోందని, చేవెళ్లలో గెలిచేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అసాధ్యమైన హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలని చూస్తుందని అన్నారు. బీఆర్ఎస్ నుండి పోటీ చేయనని పారిపోయిన వ్యక్తిని కాంగ్రెస్ నుండి నిలబెట్టారని ఎద్దేవా చేశారు. బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధి, సమైక్యత, రక్షణ, విద్యాలయాల అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని, మోడీ వచ్చిన తర్వాత మత కలహాలు, కర్ఫ్యూలు లేవు, శత్రు దేశాలతో అంతర్జాతీయంగా దేశం వ్యవహరించిన తీరును చూసి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మే 13న ఎన్నికలు పూర్తవగానే జూన్ 8 లేదా 9వ తేదీన 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అన్నారు.
అందరికీ నమస్కారం. అదేవిధంగా వచ్చినటువంటి వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోలింగ్ బూత్ అధ్యక్షుడు శ్రీ ఏవిఎన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేందర్ గారు, జిల్లా అధ్యక్షులు ఒక నరసింహారెడ్డి గారు, అర్బన్ జిల్లా అధ్యక్షులు సామా రంగారెడ్డి గారు, ఈరోజు ఎలక్ట్రిక మార్పు వచ్చిందో ప్రజలకు దగ్గర గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఏ రకమైనటువంటి కీలకమ ప్రధానమంత్రి ఉండిందో ఈరోజు ఏ రకంగా ఒక సమర్థవంతమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి ప్రపంచాన్ని శాసించేటువంటి ఒక నాయకుడుగా నరేంద్ర మోడీ గారు గత 9.5 సంవత్సరాలుగా ఏ రకంగా పనిచేస్తున్నాడో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు నరేంద్ర మోడీ గారి కంటే ముందు దేశంలో ఇమ్మడి ముప్పడిగా ఏ రకంగా విదేశాలకు సంబంధించినటువంటి వస్తువులు ఇంపోర్ట్ అయ్యింది. మనం కూర్చున్నటువంటి కుర్చీలు కానీ, మనం చేరుకున్నటువంటి పెన్నులు కానీ, మన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్లు కానీ, మన పిల్లలు ఆడేటువంటి బొమ్మలు కానీ ఏవైనా సరే విదేశాల నుంచి వచ్చింది. ఈ దేశంలో విశ్వ బ్రాహ్మణులు లేరా? కార్పొరేటర్స్ లేరా? బొమ్మలు తయారు చేసే శక్తి లేదా? ఒక కుర్చీ తయారు చేసే శక్తి లేదా? ఒక టేబుల్ తయారు చేసే శక్తి లేదా? ఒక పెన్ను తయారు చేసే శక్తి లేదా? ఎందుకు కాంగ్రెస్ హయాంలో దేశంలో ఎక్కడ చూసినా కానీ మీరు కమలం పువ్వుకు సపోర్ట్ చేస్తారంటే అది 60%. అడిగిన ప్రశ్న ఒకటే, కమలం పువ్వు బీజేపీ మోడీ ఒకటే, కానీ 20% ఫరక్ ఉన్నది. అది మీ బాధ్యత. ఈ 3 ఒకటే అని చెప్పేది మీ బాధ్యత. అది తప్పనిసరిగా ఇంటింటికి పోయి మీరు మాట్లాడినప్పుడు అది చెప్పాలి. ఇంకోటి ఏంటంటే సర్వేలలో మనం ఎక్కడో ఉన్నాం. కాంగ్రెస్ అభ్యర్థి కంటే కాంగ్రెస్ పార్టీ కంటే మన కమలం పువ్వు 4-5 ఇంతలు ఎక్కువ ఉన్నది. రెండోది ఎవరంటే మన తర్వాత ఎవరంటే కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, ఇంకా నిర్ణయం తీసుకున్న వాళ్ళు రెండో స్థాయి. ఇప్పుడు ఓటింగ్ ఇవాళ వేస్తే ఇంకా నిర్ణయం తీసుకునే ఒక క్యాండిడేట్ అంటే మన తర్వాత సెకండ్ వచ్చింది ఆయన కదా, క్యాండిడేట్ కాదు. మనం అది దాని మీద పనిచేయాలి. కాంగ్రెస్ ఎక్కడో పోయింది. ఆ ఇంకా నిర్ణయం చేసుకొని ఓటర్స్ల మీద మీ బాధ్యత తీసుకొని పనిచేయాలి. హైదరాబాద్ పాత బస్తీ హుసేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలో కబూతర్ ఖానా దగ్గర పోలీస్ పికెట్ లో తుపాకీ మిస్ఫైర్ అవ్వడంతో ఏఆర్ఎస్ఐ బాలేశ్వర్ మృతి చెందారు. నాగర్ కర్నూల్ అచ్చంపేట లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బాలేశ్వర్ కానిస్టేబుల్ నుంచి ఏఆర్ఎస్ఐగా పదోన్నతిని పొంది బాచుపల్లి బెటాలియన్ లో విధులు నిర్వహిస్తున్నారు. 3 రోజుల క్రితం హుసేనియాలం ఠాణా పరిధిలో కబూతర్ ఖానా అవుట్ పోస్ట్ లో ఆయనకు విధులు అప్పగించారు. ఆదివారం తెల్లవారుజామున విధి నిర్వహణలో భాగంగా తుపాకీ మిస్ఫైర్ అయి అక్కడికక్కడే మృతి చెందాడు. రాబోయే లోక్సభ ఎన్నికలలో నరేంద్ర మోడీని ఓడించి ఇండియా అలయన్స్ ప్రభుత్వం గద్దెక్కనున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరాహార దీక్ష చేస్తున్న తరుణంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పాల్గొన్నారు. ఆఫ్ కన్వీనర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి బీజేపీకి 50 కోట్ల రూపాయలను అందజేశారని అన్నారు.
సిసోడియా కేజ్రీవాల్ దగ్గర ఎంత వెతికినా ఒక్క రూపాయి కూడా దొరకదని, మోడీ చేస్తున్న అనైతిక పనులను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ నిరాహార దీక్ష ప్రారంభమేనని, రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా చేస్తామని తెలిపారు. ఇండియా కూటమి ఐక్యత, ఇండియా కూటమి ఐక్యత, ఇండియా కూటమి ఐక్యత, ఇండియా కూటమి ఐక్యత. अरविंद जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। अरविंद जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। अरविंद जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। मोदी हटाओ, देश बचाओ। मोदी हटाओ, देश बचाओ। मोदी हटाओ, देश बचाओ। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। 50 కోట్ల రూపాయలు బీజేపీకి అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి అందచేశారు. ఇది నిజం కాదా అంటున్నాను. నిజం కాకపోతే నిజం కాదని చెప్పండి. అది డొనేషన్లే అయితే కనుక అరబిందో ఫార్మా నుంచి శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచే ఎందుకు తీసుకున్నారు మీరు? వారినే కదా మీరు చెప్పేది 100 కోట్ల ముడుపులు అందాయని చెప్పి. వారి పేరు మీద కదా కేజ్రీవాల్కి అందజేశారని. మరి మీరు కూడా ఈరోజు దొంగలే కదా. నిజానికి కేజ్రీవాల్ దగ్గర కానీ సిసోడియా దగ్గర కానీ ఎవరి దగ్గర ఎతికినా ఎన్నిసార్లు సోదాలు చేసినా ఒక్క రూపాయి కూడా బయటపడలేదు. కానీ ఇక్కడ 100 కోట్లు బయటపడుతున్నాయి. దీని మీద ఈడీ, సిబిఐ, ఐటీలకు కనబడట్లేదా? మీకు కనీసం ఇన్ని కోట్ల రూపాయలు బెదిరించి వసూలు చేస్తే దాని మీద మీకు మాట్లాడరా? ఇది క్విట్ ప్రో క్రో. మీరు దానికి సంజాయిషి చెప్పాలి రేపు ప్రజలకి. మీరు చెప్పకపోతే ప్రజలే రేపు రాబోయే కాలంలో ఓడిస్తారని చెప్తున్నాం. ఓడిస్తున్నాం కూడా. ఈరోజు అలయన్స్ అంతా ఒకటైంది. ఇండియా అలయన్స్లో కూటమి మొత్తం ఈరోజు డెఫినెట్గా వీటన్నిటిని బండారాలు బయటపెట్టి రాబోయే కాలంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఇండియా అలయన్స్ ప్రభుత్వం గద్దెనెక్కబోతుంది. దానికోసం కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన లక్షలాది మంది కేజ్రీవాల్ బయటే ఉన్నారు. కేజ్రీవాల్ ఆలోచనల్ని మీరు చేయలేరు. మేమంతా ఉన్నాం. రేపు మోడీని గద్దె దింపడానికి ఈరోజు సమర శంఖం పూరిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. తప్పకుండా ఇండియా కూటమి రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. తప్పకుండా ఈ నరేంద్ర మోడీ చేస్తున్న అరాచకాలన్నింటినీ కూడా ఎండగట్టడానికి వీళ్ళందరూ కూడా కంకణబద్దులై ఉన్నారు. లాస్ట్ టైం జరిగిన గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేత కార్మికులకు అండగా ఏప్రిల్ 10న బండి సంజయ్ నేతృత్వంలో నేతన్నకు అండగా బీజేపీ దీక్ష కార్యక్రమం చేపట్టబోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల జీవితాలను ఉరికొయ్యల పాలు చేసిందని, నేతన్నలకు శాశ్వత ఉపాధి కొరకు, పెండింగ్ బిల్లులు పరిష్కారం కొరకు, 50% పవర్ సబ్సిడీ కొరకు, కార్మికులకు రావాల్సిన 10% సబ్సిడీ వెంటనే ఇవ్వాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ నిరాహార దీక్ష చేయనున్నారు. సిరిసిల్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని దీక్షను విజయవంతం చేయాలని రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ తెలిపారు. నమస్కారం. ఎల్లుండి ఉదయం 10 గంటలకు సిరిసిల్ల పట్టణంలో కరీంనగర్ ఎంపీ, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు నేతన్నల కోసం, నేతన్నల బతుకులు బాగు చేయడం కోసం, నేతన్నలకు ఉపాధి కొరకు, శాశ్వత పరిష్కారం కొరకు దీక్ష చేయబోతున్నారు. కాబట్టి ఈ దీక్షలో పాల్గొనవలసిందిగా భారతీయ జనతా పార్టీ నాయకులము, కార్యకర్తలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు మేము ఒక సమావేశం నిర్వహించుకొని అందరికీ పిలుపునివ్వడం జరిగింది. మొదటి నుంచి కూడా సిరిసిల్లలో టెక్స్టైల్ పార్కు నిర్మాణం జరిగినప్పటి నుంచి నేటి వరకు కూడా నేత కార్మికుల కష్టాలకు, వాళ్ళ సమస్యలకు పరిష్కారం కోసం ప్రతి సమయంలో కూడా భారతీయ జనతా పార్టీ వాళ్లకు అండదండగా నిలుస్తూనే వచ్చింది. అయితే గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గాని, ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గాని నేతన్నల సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించకపోగా
వాళ్ళ బతుకులు పెనం మీద నుంచి పొయ్యిలబడ్డట్టుగా తయారైంది. సిరిసిల్ల పుట్టుకనే నేతన్నలు పొందించినటువంటి ఊరు అయినా కూడా వాళ్ళ బ్రతుకులకి ఒక భరోసా లేని పక్షంలో మరి నేత కార్మికులకు గత 14 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ గారు వాళ్ళ బతుకులు బాగు చేస్తామని చెప్పి వర్కర్ టు ఓనర్ పథకం ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రతి కార్మికుడిని కూడా యజమానిని చేస్తామని చెప్పి బతుకమ్మ చీరల స్కీమ్ తెచ్చినాము, ఈ బతుకమ్మ చీరల స్కీమ్ తోటి మీ బతుకులు బాగు చేస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక త్రిశంకు స్వర్గాన్ని చూపించింది. అసలు నిజం ఏమిటి, అసలు పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఇవాళ తెలుస్తోంది. ఆ బతుకమ్మ చీరల స్కీమ్ కంటే ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపించి ఉంటే బాగుండేది. ఇవాళ యూనిఫామ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్ కి క్లాత్ తీసుకునే విషయంలో కావచ్చు, ఆర్వీఎం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కొంత నేత కార్మికులకు చేయూతను అందించేందుకు దాదాపుగా 1 కోటి పైచిలకు మీటర్ల బట్టను సిరిసిల్ల నుంచి తీసుకుంటుంది. బట్ అదే మరి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఎందుకు పెంచట్లేదు అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు నేయించుకొని దాదాపుగా ఒక 200 పైచిలకు కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు పెట్టినారు. ఆ పెండింగ్ బిల్లులు ఎందుకు ఈ రోజు వరకు కూడా క్లియర్ చేస్తలేరు అని మేము డిమాండ్ చేస్తున్నాం. మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా జాక్వార్ కొత్త షోరూం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన శానిటరీ వేర్ అందించేందుకు జాక్వార్ జేడీ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. జాక్వార్ కంపెనీ అనేది ఇండియన్ ఎంఎన్సి కంపెనీ అని, ఇందులో శానిటరీ వేర్, గీజర్స్, స్పా టబ్స్, పవర్ ప్యానెల్స్, షవర్ ఎన్క్లోజర్స్ తదితర సామాగ్రి లభిస్తాయని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొపరేటర్ బి రవికుమార్, జాక్వార్ రాష్ట్ర బ్రాంచ్ హెడ్ అభిజిత్ సింగ్, జాక్వార్ రిటైల్ హెడ్ క్రాంతి కుమార్, సూర్య ఇంటర్నేషనల్ మేనేజర్ నవీన్ కుమార్లు పాల్గొన్నారు. ఈ రోజున బాచుపల్లి మెయిన్ రోడ్లో ఒక మంచి అట్మాస్ఫియర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సూర్య శానిటేషన్ ప్రొపరేటర్ శ్రీ రవి గారికి మా జాగ్వార్ కంపెనీ తరఫున, సూర్య ఇంటర్నేషనల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఇక్కడ ఈ ఏరియాలో జాగ్వార్ షోరూమ్ ఏర్పాటు చేయడం చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బాగా ఫ్రీక్వెంట్గా ఇక్కడ బాగా మంచి జరుగుతుంది. హైరైజ్ బిల్డింగ్ కూడా వస్తున్నాయి. క్వాలిటీ ప్రొడక్ట్స్ని ఇప్పుడు కస్టమర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. క్వాలిటీ ప్రొడక్ట్స్, హైజీనిటీ. ఈ రోజున చాలామంది ఎంత
వెల్దీగా ఎన్ని డబ్బులు సంపాదించాలని కాకుండా ఎంత హెల్తీగా ఉన్నామని అడుగుతుంది. ఆ హెల్తీగా ఉండడానికి కారణం మంచి బాత్రూమ్ ఉండాలి, వెట్ అండ్ డ్రై కాన్సెప్ట్ ఉండాలి, షవర్ ఎంక్లోజర్ ఇవన్నీ పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా ఈ ఏరియా అంటే మీ బాచుపల్లి ఏరియాలో ఇంత మంచి షోరూమ్ రావడం ప్రప్రదం. కాబట్టి ఇక్కడ లోకల్గా ఉన్న ఆర్కిటెక్ట్స్, బిల్డర్స్, ఇంటీరియర్ డిజైనర్స్ కూడా వారు అలాగే కస్టమర్స్ కూడా వారి ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి అంటే సిపి ఫిట్టింగ్స్ ఉన్నాయి, షవర్ ఎంక్లోజర్స్ ఉన్నాయి, షవర్ ప్యానల్స్, వర్ల్పూల్, స్పా, గీజర్స్, యాక్సెసరీస్ అంటే ఒక టైల్స్ తప్ప యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అన్నట్టుగా వీ హ్యావ్ ఎవ్రీథింగ్. సో వాటన్నిటినీ ఇక్కడ మంచి ప్రాంగణంలో పొందుపరచడం మెయిన్ రోడ్లో ఉంది. అండ్ రవి గారికి తనకున్న 16 సంవత్సరాల అనుభవం కూడా దీంతో తోడైంది కాబట్టి వాళ్ళకు ఒక సొల్యూషన్ ఇవ్వగలరు. అంటే కస్టమర్ ఇక్కడికి వచ్చి వారికి బాత్రూమ్ ఏ విధంగా పెడితే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది, దానికి వాళ్ళ మనీ ఎట్లా వాల్యుబుల్గా దాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే వెట్ అండ్ డ్రై కాన్సెప్ట్. రంజాన్ మాసం నడుస్తున్న నేపథ్యంలో ఎర్రగడ్డ సుల్తాన్ నగర్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఎంఐఎం నాయకులు. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా చంద్రయ్యనగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ అన్వర్ సాదత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అజర్ కురేషి, జానీమియా, షేక్ అహ్మద్ పాషా, అబ్దుల్ మన్నన్, ఇతర ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. इस साल भी इफ्तार और दान का इंतजाम किया गया था, जिसमें जनाब अकबरुद्दीन ओवैसी साहब शिरकत किए थे। हर साल इफ्तार यहाँ पर होता। इससे पहले साल में फातिमा नगर में हुआ था, आज सुल्तान नगर में हुआ। इस मुबारक महीने में हम सबके इबादतें कबूल फरमाएं, हम सबके रोज़े कबूल फरमाएं। मैं अल्लाह से यही दुआ करता हूँ हम सबके रोज़े कबूल फरमाएं। इस इफ्तार की दावत में जनाब अनवर सादत साहब, जनाब जानी मियाँ साहब, जनाब अहमद पाशा साहब, जनाब सुल्तान साहब, जनाब सुलेमान साहब, जनाब फराजुद्दीन साहब शिरकत किए थे और दीगर मजलिसी पूरे कारकुन यहाँ पर, मजलिस के इफ्तिदाई सदर, मजलिस के पूरे एक्टिव मेंबर्स यहाँ पर मौजूद थे। अल्हम्दुलिल्लाह सक्सेसफुली हुआ है। अभी ताम का भी इंतज़ाम है, अभी इफ्तार हुआ है, इसके बाद ताम का भी इंतज़ाम है। शुक्रिया। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। हर साल की तरह मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से एर्रागड्डे में इफ्तार का इंतज़ाम किया गया था और यहाँ के पूरे ज़िम्मेदार मिलके ये इंतज़ाम करें अल्हम्दुलिल्लाह। अब इफ्तार का उसके साथों साथ खाने का भी इंतज़ाम है। इसमें जनाब अकबरुद्दीन ओवैसी साहब MLA फ्लोर लीडर मजलिस इत्तेहादुल मुस्लिमीन आए थे और बहुत अल्हम्दुलिल्लाह बहुत ग्रैंड उस पर यहाँ पे इफ्तार की दावत हुई और हर कोई अल्हम्दुलिल्लाह खाली जुबली हिल्स ही नहीं बल्कि कुकटपल्ली से और हर कोने से यहाँ पर अल्हम्दुलिल्लाह लोग आए अकबरुद्दीन ओवैसी साहब को देखने और मजलिस इत्तेहादुल मुस्लिमीन की मोहब्बत में। तो ये आज का प्रोग्राम अल्हम्दुलिल्लाह बहुत अच्छा हुआ और मैं सारे आवाम से, हमारे ज़िम्मेदारों से, हमारे जो चाहने वालों से जो आज शिरकत करे और जो नया आ सके और दुआ करे हमारे लिए, हम उनका बहुत बहुत शुक्रिया अदा करते हैं। अस्सलाम वालेकुम। ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేములవాడ ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు బస్టాండులో చలివేంద్రం ఏర్పాటు. 3 ఏళ్లుగా సేవలందిస్తున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ను ప్రశంసించిన డిపో మేనేజర్. దేశంలో రాష్ట్రంలో మోడీదే హవా నడుస్తోందంటున్న ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. 3వ పీఎంగా మోడీ ప్రమాణ స్వీకారం డేట్ చెప్తున్న కేంద్ర మంత్రి. హైదరాబాద్ గోల్డ్ సిటీలో గన్ మిస్ ఫైర్, విధులు నిర్వహిస్తున్న ఏఆర్ఎస్ఏ దుర్మరణం. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ లో ఆఫ్ నేతల నిరాహార దీక్ష. నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ పల్మూరి వెంకట్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.